వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను గుమగుమలాడే జీరా రైస్, అలాగే దీనికి కాంబినేషన్గా మసాలా దట్టించిన చికెన్ కర్రీ తయారు చేయబోతున్నాను. వంట అరగంటలో పూర్తవుతుందండి, అది రెండు అంట్లతో. ఈ జీరా రైస్ను, చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. జీరా రైస్ కోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు, కొద్దిగా చెక్క, తర్వాత యాలకి బుడ్డలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఎండుమిర్చి ప్లేస్లో మీరు పచ్చిమిర్చిని కూడా తీసుకోవచ్చు, ఇది ఆప్షనల్ మాత్రమే. వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి, ఒక 2 స్పూన్లు. ఈ జీలకర్ర మంచి స్మెల్ వచ్చేంత వరకు మనము వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఒక రిక్వెస్ట్, ఈ కొత్త ఛానల్కి మీ సపోర్ట్ అవసరం, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జీరా బాగా వేగాలండి, చూడండి ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు మనము శుభ్రం చేసుకున్నటువంటి సోనా మసూరి బియ్యాన్ని తాలింపులో వేసుకుంటున్నాను. ఇక్కడ 1 గ్లాసు సోనా మసూరి బియ్యం తీసుకుంటున్నాను. ఈ బియ్యం కూడా తాలింపులో వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ గ్లాస్తో కొలత తీసుకున్నానండి నేను. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. చూద్దామండి, విజిల్ చల్లారిపోయింది. చూడండి, జీరా రైస్ రెడీ అయిపోయింది. సింపుల్గా, ఈజీగా జీరా రైస్ రెడీ అయింది. ఇప్పుడు మనము చికెన్ కర్రీని తయారు చేయబోదాం. ఈ చికెన్ కర్రీ కోసం ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు కూడా తీసుకున్నాను నేను. వీటిని బాగా వేసుకోవాలి, బాగా వేయించుకోవాలండి. ఇట్లా చూడండి, ఆనియన్ ముక్కలు బాగా గోల్డెన్ కలర్కి వచ్చాయి. ఇప్పుడు మనము చికెన్ని యాడ్ చేసుకుందాము. 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. శుభ్రం చేసుకున్నటువంటి ఈ చికెన్ని తాలింపులో వేసుకుందాము. బాగా కలుపుకోవాలి. చికెన్ వేసుకొని తాలింపు అంతా కూడా ముక్కలకి బాగా పట్టాలి. ఇప్పుడు మనము కొద్దిగా పసుపు, రుచికి తగ్గ కారము, మీరు తినేంత కారం వేసుకోండి. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ ఉప్పు, కారం, పసుపు ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలో దానికి అనుగుణంగా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దాము. ఇప్పుడు మసాలా చేసుకుందామండి. అందుకోసము 2 లవంగాలు, యాలకు బుడ్డలు, అల్లము, ఎల్లిపాయలు, టమాటా, కొత్తిమీర, అలాగే ఎండు కొబ్బరి. నేను ఇక్కడ ఎండు కొబ్బరి పౌడర్ తీసుకుంటున్నానండి. ఎండు కొబ్బరి అయినా, ఎండు కొబ్బరి పౌడర్ అయినా ఓకే. వీటిని మెత్తని పేస్ట్గా చేసుకుందాం. ఈ పేస్ట్ని మనము చికెన్లో వేసుకోవాలి. ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మగ్గిద్దాము. చూద్దామండి, చికెన్ ఉడుకుతుంది. వాటర్ కూడా వచ్చినాయి చికెన్లో నుంచి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గిద్దాము. చూద్దాం,
చికెన్ దగ్గర పడింది. ఇప్పుడు మనము ధనియాల పొడి, చికెన్ మసాలా వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. మంటను తగ్గించి సిమ్లో ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలండి. మూత పెట్టి 1 నిమిషం ఉంచుదాం. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.